ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ కూతురు జీవితానికి నువ్వు ఒక పెద్ద సమస్యలా తయారయ్యావు. నిజం చెప్పాను అంటే కనుక నిజంగా గుడ్లు తేలేస్తావు. అసలు నీ కూతురు జీవితంలో నీ వల్ల ఏ తప్పు జరుగుతుందో తెలుసుకో అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారండి. అది వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అసలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం దొరుకుతుంది. మాకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను గురువుగారు రోజులలోనే పరిష్కరించారండి. అలాగే మీ జీవితాల్లో సంతోషాలు నిండాలి అన్నా, ఆనందాలు రావాలి అన్నా కానీ మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కదా. చివరి ప్రయత్నం అనుకోనైనా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, ఈరోజు నేను చెబుతున్నటువంటి ఈ మాట విని నీకు ఆశ్చర్యం కలగవచ్చు. నీకు ఎంత ఆశ్చర్యం కలిగినప్పటికీ కూడాను నిజం ఎప్పటికైనా కానీ తెలియాల్సిందే కదా. అయితే నీ కూతురు జీవితానికి నువ్వు ఒక పెద్ద సమస్యలా తయారయ్యావు. అదేంటి బాబా? తల్లి ఎక్కడైనా కానీ బిడ్డ జీవితానికి సమస్య అవుతుందా? తన జీవితంలో ఏదన్నా సమస్యలుంటే పరిష్కరిస్తానే తప్ప తనకి నేనెందుకు సమస్యలా మారుతాను అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. అయితే నేను చెబుతున్నటువంటి ఈ మాట ఏదైతే ఉందో ఇది అక్షర సత్యం తల్లి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక, బిడ్డ, ఎప్పుడైనా కానీ కూతురు ఒక వయసుకు వచ్చిన తర్వాత తను ఎటువంటి అడుగు వేస్తుంది, నీతో ఏ విధంగా ప్రవర్తిస్తుంది, నిన్ను ఎలా చూసుకుంటుంది, నువ్వు మాట్లాడినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, అలాగే తను చదువులో ఏ స్థానంలో ఉంది, తను బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎవరెవరితో తిరుగుతుంది, ఏమేం నేర్చుకుంటుంది, ఇలా ప్రతీదీ కూడా నీతో చెబుతున్నది నిజం అని చెప్పి నువ్వు భావిస్తూ ఉన్నావు. ఏదైతే నీతో చెబుతున్నది నిజం అని చెప్పి నువ్వు భావిస్తున్నావో అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇక్కడ నిజం అని చెప్పి నువ్వు భావించడానికి గల కారణం ఆవిడ మీద నీకున్నటువంటి తల్లి ప్రేమ. అయితే తల్లి ప్రేమను తప్పు పట్టడానికి లేదు, కానీ ఇక్కడ ఒక్కొక్కసారి కొన్ని నియమాలను తల్లి కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటి అంటే కనుక, ఎప్పుడైనా కానీ జీవితంలో తన యొక్క బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే తల్లి అప్పుడప్పుడు ఖండించడం నేర్చుకోవాలి. అలాగే గారాబాలు మాని ఏదైనా కానీ ఒక భయం అనేది నీ పట్ల నుంచి తనకు వ్యక్తపరిచే విధంగా ఉండాలి. అమ్మ ఏది చెప్తే ఏమంటుందో, ఇది చేస్తే తప్పు కదా అని చెప్పి ప్రతిదీ కూడా తనకి అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి. కానీ నువ్వు చేస్తున్నటువంటి తప్పు ఏంటి అంటే కనుక, ఇప్పుడున్న రోజుల్లో ఇదంతా కూడా మామూలే కదా, వెళ్తే తప్పేంటి, మేము వెళ్ళక స్నేహితులంటే ఏంటో తెలియక మా జీవితాన్ని మేము ఎంజాయ్ చేయలేకపోయాము. కానీ నా బిడ్డకు అటువంటి పరిస్థితి రాకూడదు, తను ప్రతిదీ కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో నీ బిడ్డ జీవితానికి పూర్తి స్వేచ్ఛను నువ్వు ఇచ్చేశావు. ఆ స్వేచ్ఛను అలుసుగా మార్చుకొని
తను తన జీవితంలో వేయకూడనటువంటి తప్పటడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది. కానీ తన యొక్క వయసుకు ఇది నిజం కాదు. కంటికి కనిపించే కలల ప్రపంచంలో చాలా నలుపు రంగులు ఉంటాయి. వాటి కారణంగా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి తనకి పూర్తి అవగాహన, అనుభవం అనేది లేకపోవడం ఒక కారణం. అయితే బిడ్డ, ఇక్కడ నేను నీకు పూర్తిగా చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే, బయట ప్రపంచం ఎలా ఉంది, జీవితం అంటే ఏంటి, ఎవరి వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉంటాయి, మంచికి చెడుకు వ్యత్యాసం ఏంటి, ఇలా ప్రతిదీ కూడా నువ్వు చెప్పగలగాలి. అలాగే అవసరం లేనటువంటి అనవసరమైన పనులను ఖండించడం నేర్చుకోవాలి. భవిష్యత్తు యొక్క విలువను పూర్తిగా అర్థమయ్యేటట్లుగా వ్యక్తపరచగలగాలి. నిజానికి, మాయకు, అబద్ధానికి ఉన్నటువంటి తేడాను కళ్ళకు కట్టినట్లు కనిపించే విధంగా చెప్పగలగాలి. నువ్వు ఇవన్నీ చెప్తుంటే తనకు చిరాకు, కోపం వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ వయసులో సర్వసాధారణమే. కానీ ముందు ప్రతిదీ కూడా తనని జడ్జ్ చేయడంలో మొదలు పెట్టకుండా తనను మెచ్చుకోవడంతో మొదలుపెట్టి నిదానంగా తనకి అర్థమయ్యేటట్లుగా చెప్పే ప్రయత్నం చేయగలగాలి. తను చెప్తే అరుస్తుందేమో, తను మాట్లాడదేమో, తను కోపగించుకుంటుందేమో, తను అలుగుతుందేమో, తను అన్నం తినదేమో అని చెప్పి ఏ రోజుకి ఆ రోజు నువ్వు వదిలేశావు అంటే నిజంగా నువ్వు నీ కూతురు విషయంలో తప్పు చేస్తున్నట్లే లెక్క అవుతుంది. నిజానికి, అబద్ధానికి తేడా తెలియాల్సినటువంటి వయసు ఇది. కాబట్టి ఖచ్చితంగా తనకు చెప్పలేదు అంటే మాత్రం అది నీ తప్పే అవుతుంది. ఎందుకు అంటే కనుక తల్లే ఆది గురువు, మొదటి గురువు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో. ప్రేమను కాస్త పక్కన పెట్టి నువ్వు జీవితం గురించి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. అలా కాకుండా ప్రేమకి పోయి ఎక్కడికక్కడ ఊరుకునే ప్రయత్నం చేశావు అంటే కనుక మొక్కలో వంగనిది మానై వంగదు అన్న విషయాన్ని తెలుసుకో. ఇది అందరి గురించి చెప్తున్న మాట కాదు. కొంతమంది పిల్లల విషయంలో తల్లి చేస్తున్నటువంటి తప్పు గురించి చెబుతున్న మాట. అది ఎవరో వారికే అర్థమవుతుంది అని చెప్పి బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరికొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా కానీ మీ కష్టాలను పోగొట్టుకోవడానికి చివరి ప్రయత్నం అనుకోనైనా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సమస్యల నుంచి బయటపడి జీవితంలో ఆనందంగా ముందడుగు వేయండి. జై సాయిరామ్.